హాయ్ ఫ్రెండ్స్, మనం ఒకేలా ఉండే బొమ్మలను తయారు చేయటం చూసాం. కానీ చైనాలో ఒక అండర్ గ్రౌండ్ గదిలో 8,000 మంది సైనికులు ఉన్నారు. వింతేంటంటే ఆ 8,000 మందిలో ఏ ఇద్దరి ముఖాలు ఒకేలా ఉండవు. వారి జుట్టు, వారి కళ్ళు, చివరికి వాళ్ళ వేలి ముద్రలు కూడా వేరువేరుగా ఉన్నాయి. 2200 ఏళ్ల క్రితం చైనా మొదటి చక్రవర్తి క్విన్ షీ హువాంగ్ చనిపోయిన తర్వాత తనను కాపాడటానికి ఆ మట్టి సైన్యాన్ని ఎందుకని తయారు చేయించుకున్నాడు? ఇది కేవలం కళాఖండమా, లేక ఆ విగ్రహాల లోపల నిజమైన మనుషులు ఉన్నారా? ఈ షాకింగ్ ఫీచర్లో ప్రపంచ 8వ వింతగా పిలిచే టెర్రకోటా ఆర్మీ మిస్టరీని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ 1974లో మొదలైంది. చైనాలో షాంగ్జీ ప్రాంతంలో కొందరు రైతులు బావి తవ్వుతుండగా మట్టిలో ఒక వింతైన మనిషి తల దొరికింది. పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపితే అక్కడ ఏకంగా ఒక భారీ సైన్యమే బయటపడింది. గుర్రాలు, రథాలు, ఆయుధాలు పట్టుకున్న వేలాది మంది సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడ నిలబడున్నారు. వీరంతా చైనా మొదటి చక్రవర్తి సమాధికి కాపలాగా ఉన్నారట. నేషనల్ జియోగ్రఫీ టెర్రకోటా వారియర్స్ ప్రకారం ఇప్పటి వరకు 8,000 సైనికులు, 130 రథాలు, 670 గుర్రాలను గుర్తించారు. ఈ సైన్యంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వారి ముఖాలే. సాధారణంగా అప్పట్లో అచ్చులను వాడి విగ్రహాలను తయారు చేసేవారు. కానీ ఇక్కడ ప్రతి సైనికుడి ముఖం ఒక విభిన్నమైన మనిషిలా ఉంటుంది. కొందరు నవ్వుతున్నట్లు, కొందరు కోపంగా, కొందరు ఆలోచిస్తున్నట్లు ఉంటారు. 2025లో జరిగిన డిజిటల్ స్కాన్లో ఒక షాకింగ్ విషయం తెలిసిందే. ఆ విగ్రహాల చెవుల ఆకారం కూడా ఒకదానికి ఒకటి పోలిలేదు. అంటే ఆనాడు బతికున్న నిజమైన సైనికులను చూసి అచ్చం వారిలాగే ఆ విగ్రహాలను చెక్కారా, లేక ఆ విగ్రహాల లోపల నిజమైన మనుషుల అస్థిపంజరాలను పెట్టి పైన మట్టితో కప్పేశారా? ఈ ప్రశ్న నేటికి చరిత్రకారులను వేధిస్తోంది. ఆ సైనికుల చేతిలో ఉన్న కత్తులు, బాణాలను చూస్తే మీరు షాక్ అవుతారు. 2200 ఏళ్ల పాటు భూమి అడుగున ఉన్న వాటికి కనీసం తుప్పు పట్టలేదు. ఆధునిక కాలంలో మనం 1920లో కనిపెట్టిన క్రోమియం కోటింగ్ టెక్నాలజీని చైనీలు 2000 ఏళ్ల క్రితమే వాడారు. ఆ కత్తులు ఇప్పటికీ ఎంత పదునుగా ఉన్నాయంటే ఒకే దెబ్బతో పేపర్ని కట్ చేయగలం. అప్పట్లో వారికి అంతటి మెటలార్జీ జ్ఞానం ఎలా వచ్చింది? ఏలియన్స్ ఏమైనా వారికి ఆయుధ తయారీలో సహాయం చేశారా? మనం ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహాలన్నీ మట్టి రంగులో ఉన్నాయి. కానీ నిజానికి ఇవి అద్భుతమైన రంగులతో నిండి ఉండేవట. తవ్వకాలు జరిపి విగ్రహాలు బయటికి తీసినప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్ తగలగానే కేవలం 15 సెకండ్లలో ఆ రంగులన్నీ ఆవిరైపోయి విగ్రహాలు రంగు మారిపోయాయి. చైనీయులు వాడిన ఆ పెయింట్ టెక్నాలజీ ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆ రంగులను కాపాడటం సాధ్యం కాదనే భయంతో చక్రవర్తి అసలు సమాధిని చైనా ప్రభుత్వం ఇప్పటి వరకు తెరవలేదు. ఆ సమాధి లోపల ఏముందో తెలిస్తే ప్రపంచ చరిత్ర తలకిందులవటం ఖాయం. టెర్రకోటా ఆర్మీ అనేది కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే కాదు, అది ఒక చక్రవర్తి భయం, అలాగే గర్వానికి నిదర్శనం. చనిపోయిన తరువాత కూడా తను ఒక మహా సామ్రాజ్యాన్ని ఏలాలని ఆయన కలలు కన్నాడు. ఆ సైనికుల కళ్ళల్లో నేటికి ఒక రకమైన జీవం కనిపిస్తోంది. ఆనాడు విగ్రహాలను తయారు చేసిన వేలాది మంది కళాకారులను ఆ రహస్యం బయటకు రాకూడదనే సమాధి లోపలే బలిచ్చారట. మట్టిలో దాగి ఉన్న ఈ అమర సైన్యం మనిషి మేధస్సుకు, క్రూరత్వానికి ఆఖరి సాక్ష్యం. అది ఒక సైన్యం కాదు, అది ఒక గడ్డ కట్టిన కాలం. చూశారు కదా ఫ్రెండ్స్, టెర్రకోటా ఆర్మీ మిస్టరీ మీకు ఎలా అనిపించింది? ఆ విగ్రహాల లోపల నిజంగానే మనుషులు ఉన్నారా, లేక అది కేవలం కళా నైపుణ్యమా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ గ్లోబల్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.